చిన్నకోడూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా కన్వీనర్ గుడిమల్ల సత్య మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల మాలలు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కంకటి రవి, పీట్ల మల్లేశం, ఎల్ఐసి గ్రామ శాఖ అధ్యక్షుడు పీట్ల కృష్ణ, అనిల్, వినయ్, సచిన్, నరసింహులు, ఎల్లయ్య, హనుమంతు, రాజయ్య, మల్లేశం, ప్రేమ్, చందు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మతవాద పార్టీలు మరి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు ఉంటే మాలలంతా ఒకవైపు ఉన్నారు. మాలలు చేయించి రాజ్యాధికారంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేయంగా మరి మన మాలలకు మాదిగలకు కూడా మరి బ్యాక్లాగ్ పోస్టులు 62,000 పోస్టులు వేసిగా వృధా అయినాయి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీ సప్లాన్ కూడా పూర్తిగా అంతరించిపోయింది. కాబట్టి మరి మన హక్కులను మనం కాపాడుకోవడానికి మాలలు తెగించి కొట్లాడాలని హైదరాబాద్లో జరిగేటువంటి చెలో సింహగర్జనను మరి ఒక జాతరలాగా వాతావరణం ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున ఇంటింటి నుంచి ప్రతి భార్య భర్త పిల్లల కాడికి వెళ్ళి తరలాలి. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క తల వంచే విధంగా మన యొక్క శక్తి ఏందో చూపించాలి. మరి మాలలంటే మలయోధులతో సమానం, యుద్ధ వీరులం, దేశాలను పాలించి మరి యుద్ధాలు చేసినటువంటి చరిత్ర. ఈ చరిత్రను మనం పునరావృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనుమాదుల పైన, అగ్రవర్ణాల పైన మరి మనం పోరాటం చేసేది, యుద్ధం చేసేది. కాబట్టి తప్పకుండా అందరూ మాలలు కంకణబద్దులై అంకిత భావంతో ముందుకు వచ్చి మరి హైదరాబాద్లో జరిగేటువంటి సింహగర్జనను ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. రేపటి తరం అంతరించిపోయి ఉన్నది. మాలల పేరు వినబడకుండా మాలలను సమాజం నుంచి వెలివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. మరి రాబోయే తరంలో మాల అనే పేరు కనబడకుండా చేయడానికే ఈ అగ్రవర్ణ మనువాదులంతా కుట్రలు పన్ని దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా ఏకమై మరి అంత దేశమంతా ఒకవైపు ఉంటే మాలలంతా ఒకవైపు ఉన్నారు. మనం ఒకవైపు ఉండి ధైర్యంతో మన జాతి ఔన్నత్యాన్ని, మన జాతి గౌరవాన్ని, ఏబిసిడి వర్గీకరణను ప్రాణాలు త్యాగం చేసైనా సరే అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మరి మాలకు విన్నవిస్తున్నాం. తప్పకుండా విజయవంతం చేయడానికి ప్రతి మాల అంకిత భావంతో ముందుకు రావాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై మాల, జై భీమ్, జై మాల.